మన భారతదేశంలో దైవభక్తి ఎక్కువే. అయితే ఆ దైవభక్తిలో మునిగి భక్తులు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా మన ఇంట్లో దేవుని పటాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధమైన దేవుని పటాలు మనం ఇంట్లో పెట్టుకుంటున్నామో తెలుసుకుందాం. వీటి వల్ల మనం నిత్యం సిరి సంపదలతో ఉంటాము. ఆ పటాలనే పెట్టండి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. లక్ష్మీదేవి సకల సంపదలకు సంధాత్రి, సకల శుభాలకు శుభగాత్రి, అష్టలక్ష్ములుగా అవతారం ఎత్తి మన కష్టాలను తీర్చగా ఉద్భవించిన తల్లి లక్ష్మీదేవి. అనునిత్యం సంపద కలగాలని ఆ అమ్మని సేవిస్తూ ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం. ఆ తల్లి కరుణ మన మీద ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారు ఉండే రకరకాల ప్రతిమలను, చిత్రపటాలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. నిజానికి కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాలను పూజిస్తే ధనం రాదని కొందరు వాస్తు నిపుణుల వాదన. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుందని ఈ క్రమంలో భక్తులు ఎలాంటి పటాలను, బొమ్మలను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించకూడదో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు మీకోసం. గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మని పూజించకూడదట. దాంతో అంతా అశుభమే జరుగుతుంది. ధనం వచ్చినట్లు పోతుందట. తామర పువ్వుపై లక్ష్మీదేవి నిల్చున్న ఉన్న ఫోటో కాకుండా కూర్చున్నట్లుగా ఉన్న ఫోటోని పూజించాలట. దీంతో అంతా శుభమే జరుగుతుందట. ఐశ్వర్యం సిద్ధిస్తుందట. గరుత్మంతునిపై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చొనున్న ఫోటోను పూజించినా మిక్కిలిగా ధనం లభిస్తుందట. అంతా మంచే జరుగుతుందట. శేషతల్పంపై విష్ణువు పడుకోనుండగా ఆయన కాళ్ల వద్ద లక్ష్మీదేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట. కుబేరుని విగ్రహం లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే దాంతో లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లో వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట. పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే దాంతో అన్ని శుభాలే జరుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందట. దీపావళి రోజున స్ఫటిక శ్రీయంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మన మనీ లాకర్లో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పువ్వులను ఎక్కువగా వాడి పూజ చేయాలట. దీంతో అనుకున్నది జరుగుతుంది. దీపావళి రోజున లక్ష్మీదేవి, కుబేరుని పూజించిన అనంతరం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీనివల్ల భక్తులు అనుకునేది నెరవేరుతుంది. అలాగే మనకు మనశ్శాంతిని, ధైర్యాన్ని, ప్రశాంతతను ఇచ్చే గది మన ఇంట్లో పూజ గది. అలాంటి పూజ గదిలో ఎలాంటి విగ్రహాలను పెట్టాలి, ఎలాంటి విగ్రహాలను పెట్టకూడదనేది చాలామందికి తెలియక ఏవేవో విగ్రహాలను తీసుకొచ్చి పెట్టి లేనిపోని కష్టాలను తెచ్చుకుంటారు. అసలు ఎలాంటి విగ్రహాలను పెట్టకూడదనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నిలబడి ఉన్న వినాయకుడు, సరస్వతీదేవి విగ్రహాలు ఇంట్లో పెట్టకూడదు. వినాయక మరియు సరస్వతీదేవి విగ్రహాలు ఉండడం ఇంటికి చాలా మంచిది. అలాగే నిలబడి ఉన్న లక్ష్మి ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు. కానీ నిలబడి ఉంటే ఇంటికి అరిష్టం. 10 ఇంచుల కన్నా పెద్దగా ఉన్న విగ్రహాలు ఇంట్లో పెట్టకూడదు. పెద్ద పెద్ద విగ్రహాలు గుడిలో మాత్రమే పెట్టాలి. అలాగే ఇంట్లో ఎక్కువ విగ్రహాలు కూడా పెట్టకూడదు. మీ కులదైవం మరి ఇష్టదైవం పెట్టుకోవాలి. అలాగే మరణించిన వాళ్ళ ఫోటోలను పూజ గదిలో పెట్టకూడదు. పూజ గదిలో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల దేవుళ్ళు ఆగ్రహిస్తారని తత్వవేత్తలు చెబుతున్నారు. దేవుడి గదిలో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజలు నిర్వహించడం వల్ల దురదృష్టంతో పాటు ప్రశాంతత కోల్పోవడం, శ్రేయస్సు, ధనం కోల్పోవడం కూడా జరిగే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం హెచ్చరిస్తోంది. వాస్తుశాస్త్రం ప్రకారం పూజగది ఈశాన్యం దిశగా ఉండాలి. చనిపోయిన పెద్దవాళ్ల ఫోటోలు వాయువ్య దిశగా ఉండాలి. తెలుసుకున్నారు కదండి. ఈ జాగ్రత్తలు పాటించండి. హాయిగా సంతోషంగా ఉండండి. అలాగే ధనం కూడా సిద్ధిస్తుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ.